పూజలు చేసుకుంటాము. పువ్వులు ఎందుకు పెడతాను దేవుడికి ఒకటి చెప్పండి. పువ్వులు ఎందుకు పెడతాం తెలిసారండి? అలంకరణ పెట్టగానే అందంగా మరి ఇంత అందంగా ఉంటుంది. అలంకరణకు సాయంకాలానికి ఎందుకు వాడుకుంటుంది? ఏ పువ్వు పెట్టండి, మళ్ళీ పువ్వు పెట్టండి, మళ్ళీ పువ్వు పెట్టండి, సంపెట్ పువ్వు పెట్టండి, కరివే పువ్వు పెట్టండి, లేకపోతే ఇంకా లేకపోతే కమలాలు పెట్టండి, ఏం తెచ్చి పెట్టి మేమంటే కొంటాం కాబట్టి మాకు అయితే కొంటాం. పువ్వు 50 రూపాయలు 30 రూపాయలు 30 రూపాయలు ఏది పెట్టినా సాయంత్రానికి మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది? మరి ఏది దేవుడికి పెట్టినైనా అలా ఉండలేదు. ఇప్పుడు జలేసాము పొద్దుకెలా ఇప్పుడు ఎలా ఉన్నాయి పడిపోయి అంటే మనం దేవుడికి సమర్పించవలసింది ఈ పువ్వులు కాదు. ఆ వాసన కాసేపే ఉంటుంది. ఆ పువ్వుల వాసన ఎంతసేపు ఉంటుంది? కాసేపు మాత్రమే ఉంటుంది. ఎప్పుడు వసివానటువంటి పువ్వు అడుగుతున్నాను అది సమర్పించాలి అని ఇవ్వాలి. నా భాషలో సమర్పించడం, మీ భాషలో పెట్టాలి. ఏమి పెట్టాలి? ఎప్పుడో వసివాడకు ఏమి తెలియదు. మీ మనస్సుని స్వామి పాదాలకి అర్పించాలి. మీ మనస్సు ఎప్పుడూ వసివాడు. ఎందుకంటే ఆ మనస్సుని ఏముంటాయి? ఆలోచన. ఆలోచన ఎవరైందని భగవంతుడితో అవుతుంది. భౌతికంగా ఏమి చేసినా సాయంత్రం ఏముంటాయి? మన పొద్దున కలిసిపోతే రాత్రి ఏమిష్టం? 3 అవస్థలు ఉంటాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. జాగ్రత్త అవస్థలో అటు ఇటు కలుగుతూ ఉంటాం. అటు ఇటు కలుగుతారు. స్వప్నావస్థలో ఏం చేస్తాం? కలగండి. స్వప్నం అంటే అందరికీ తెలుస్తాయి. సుషుప్తి అవస్థలో ఏముంటారంటే చచ్చిపోవడం వస్తున్నాం లేదు. అంటే ఇక్కడ 3 ఏం చెప్తారు? సృష్టి, స్థితి, లయం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ఎక్కడ ఉన్నారు? అక్కడ రోజు చూస్తాను కదా. ఎక్కడ చూస్తాం? ఆకాశంలో చూస్తాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎక్కడ ఉన్నారంటే ఎక్కడ చూస్తాం? ఆకాశంలో. కానీ రాత్రి పడుకున్నాను, చెప్పడం మనకి తెలియదు. ఎవరో వచ్చేది మనకి వచ్చే వరకు మనం బతుకున్నాం అనుకుంటాం. రాత్రి పడుకున్న మనం పొద్దున మళ్ళీ లేవడమే సృష్టి. అది బ్రహ్మతత్వం. మరి ఈ బ్రహ్మగారి భార్యలు కలుస్తాం. ఆ గురించి కూడా చెప్తాం. రాత్రి పడుకున్న మనం పొద్దునే లేవడమే సృష్టి. అక్కడ ఏమైంది? బ్రహ్మచారా లేదా? ఆ రోజు మనం ఎలా వేస్తే అలాగే ఉంటుంది. చూడండి, చిరాగ్గా వేస్తే చిరాగ్గానే ఉంటుంది. ఆనందంగా ప్రశాంతంగా వేస్తే ప్రశాంతంగానే ఉంటుంది. కోపంగా వేస్తే కోపంగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? లేస్తాం. లేచి దగ్గర నుంచి పని మొదలు పెడతాం. లేవడం, నడవడం, పడుకోవడం, వంట చేసుకోవడం, కూరగాయలు వస్తుంది. అసలు ఎక్కడా కూర్చోకుండా పని చేస్తూనే ఉంటాం. దీన్ని ఏంటంటారు? స్థితి కారకము. దీన్నే విష్ణుతత్వం అంటారు. విష్ణుతత్వం ఎలా ఉంటుంది? సర్వవ్యాపకమై. సర్వవ్యాపకం అంటే మీ భాషలో చెప్పాలంటే ఇక్కడ వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు, అంతటా ఉన్నారు, గాలిలో ఉన్నారు. అంతటా ఉన్నదే సర్వవ్యాపకము. వ్యాపకము అంటే ఏం లేదు, వ్యాపించి ఉన్నది. విష్ణువు అనే శబ్దానికి అర్థం ఏంటి తెలుసా? అన్ని చోట్ల ఉన్నవాడిని విష్ణు అంటారు. గాలిలో, నీళ్ళు వ్యాపించి ఉంటాడు. గుళ్ళు బంధించి ఆయన అక్కడ ఉన్నాడా? లేదు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇంకా తర్వాత ఏం చేస్తాం? పని చేసి 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 వచ్చి సాయంత్రం ఏం చేస్తాం? 5కి వెళ్ళి పడుకుంటాం. అంటే లయం అయిపోతాం. ప్రతి శ్మశానంలో ఎవరి విగ్రహం ఉంటుంది? విగ్రహం చూస్తారా? లేదు, చూస్తారు. ఇప్పుడు మన ఆంధ్రాలో శ్మశానానికి వెళ్ళదు, కానీ తెలంగాణలో చూస్తా
ఎవరైనా చనిపోతే అంత పిల్లలు కడుపుతో ఉన్న చిన్న పిల్లలు ఉన్న అందరూ వెళ్తారు. ఆడవాళ్ళు కూడా వెళ్ళాల్సిందే, కంపల్సరీ ఒక్కొక్క చోట ఒక సాంప్రదాయం. మన ఆంధ్రాలో ఏమో శ్మశానానికి వెళ్ళాలి. ఎక్కడ శ్మశానంలో ఏముంటుంది? శివుడు. అదే లైఫ్ నిద్రపోయిన తర్వాత మనం ఎక్కడుంటామో అప్పుడు ఇది సృష్టి స్థితి లైఫ్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఈ ముగ్గురిని మనం ఎక్కడో వెళ్తాం. లేచి దగ్గర నుంచి వాళ్ళతోనే మనం ఉంటాం, మనతోనే వాళ్ళు ఉంటాం. మనం తెల్లారి లేచి బతుకున్నాము అంటే మళ్ళీ సృష్టించబడి ఎంతమంది రాత్రి నిద్ర వేసుకుంటారు, అంటారు విశ్వం చేసుకుంటారు. ఇలా జరిగిన వాళ్ళు ఉంటారు. అంటే మరుసటి రోజు ఏమవుతాం, మళ్ళీ సృష్టించబడతాం. మనకి ఈ సృష్టించబడ్డప్పుడు మనం పూజ చేస్తూ ఉంటాం. లేచి దగ్గర నుంచి భగవంతుడు మనలోనే ఉండడానికి ఉన్నాడు అని చెప్పడానికి అందరికీ నాకు ఆపత్యం ఉంది. ఏం చెప్పా? ఎప్పుడూ వసివారినటువంటి ఉప్పైనటువంటి నీ మనస్సును సమర్పించు. ఈ కొత్త చిన్న దీపం నేను అక్కడ లైట్ వేసాను ఆ ఫోన్లో. దాని కాని ఎంత వరకు అనిపించింది మొత్తం. ఇప్పుడు లైట్ వేస్తే అక్కడ ఆ జ్యోతి రూపంలో ఉన్నవాడే శివుడు. ఆ వ్యక్తమైనటువంటి చైతన్యం అంతా అమ్మవాడు. అంటే అస్పృహ రావాలి. అక్కడ కూర్చున్నది శివుడు అనేటటువంటి ఆలోచన ఎప్పుడు రాస్తుంది? ఆ దీపం మీ హృదయంలో విజ్ఞానంలో వస్తుంది. అందుకే ఏం చేయాలి? మీ ఆలోచనల్లో చిన్న దీపాన్ని వెలిగించాలి. జ్యోతి ఎక్కడ? మీ ఆలోచనలు ఎక్కడ చీకటి ఎప్పుడు విధానం, అధికారం, నిబంధనలు, ఆధారాలు, నేను ఇంతే, మా ఆయన ఇంతే, నా పిల్లలింతే, నేను అది చేయలేను, నేను ఇది చేయలేను, అంతా కూడా చీకటే. ఈ చీకటిలో ఎప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, ఎప్పుడు మంచి మాటలు మాట్లాడాలి. ఇది దేవుడు. మీ ఆలోచనలో ముందు దేవుడు రావాలి. ఎందుకు రావాలి? దేవుడికి అర్థం చేసుకుంటాం. అవునా? రోజు చేస్తారు, దేవుడు పెడతారు. కానీ వేయాలి. ఏమేమి వేయాలి? ఫస్ట్ గంధం పెట్టాలి, తర్వాత పువ్వు పెట్టాలి, తర్వాత ధూపం పెట్టాలి. ధూపం అంటే అక్కడ పెట్టి తర్వాత దీపాన్ని వెలిగించాలి, తర్వాత నైవేద్యం పెట్టాలి. మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ 5 పూజలు మీకు మంత్రాలు వచ్చినా వాటి పేరు అగరబత్తి పెడతారు, దీపం పెడతారు, నైవేద్యం పెడతారు, పువ్వు పెడతారు. గంధం ఒకటే, కానీ గంధం కూడా పెట్టారు. ఎందుకు గంధం వేయాలి? ఇప్పుడైతే మీరు ఇంకా ఊళ్ళో ఉన్నారు కాబట్టి చెక్క మీద ఆర్డర్ తీసుకుంటూ ఉండొచ్చు. మీరు డబ్బాలు ఉన్నారా? మేమేం చేస్తాం? ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ ఈ బ్రాండ్ డబ్బాలు తెచ్చుకుంటారు. కానీ అది కాసేపే ఉంటుంది. మరి ఎలాంటి గంధం సమర్పించాలి? ఎప్పుడు కూడా నూనె వాడబెట్టనుకోండి ఏమవుతుంది? బాగా కాలినటువంటి భూమి మీద వర్షం పడితే ఏమవుతుంది? మంచి వాసన. అవునా? అలాంటి వాసన కావాలంటే మనం ఏం చేయాలి? ముఖ్యంగా ఆడవాళ్ళు, నలుగురు ఆడవాళ్ళు కూర్చున్నాం అనుకోండి, చీరల గురించో నాగల గురించో లేకపోతే పక్కింటారు కోడలు, మా కోడలు లాగా, మా ఆడపడి లాగా, వీళ్ళ ఆడపడి లాగా, మా మాటలు లాగా, మా అత్తయ్య లాగా ఎక్కువ ఇదే ఉంటుంది. నాతో ఇదే ఉంటుంది రోజు. దీనివల్ల ఏమవుతుంది అంటే శబ్దంలో మాటలో దోషం ఏర్పడుతుంది. ఏమవుతుంది? దోషం ఏర్పడుతుంది. ఎవరి మీద అవుతుంది. ఇక్కడ మీరు 10 మంది కూర్చున్నారు. ఇది గంధం అంటే వాసన, సత్సంగము. మంచి మాటల ద్వారా వచ్చేటటువంటి వాసన నలుగురికి పంచాలి. ఏమంటారు? ఇంగ్లీష్లో అసోసియేషన్ అంటారు, తెలుగులో సత్సంగం అంటారు. మీరు అనుకుంటారు ఈ భజన ఇవన్నీ కూడా సత్సంగాలు. ఎవరి మీద మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు. అసలు ఎవరి గురించైనా మాట్లాడాలంటే ముందు మనం పక్కన ఉన్నాం. ఇది మనం గ్రహించాలి.
నేను వాళ్ళ గురించి మాట్లాడాలనుకో, వాళ్ళు ఒక లోపాలు మాట్లాడాలంటే ముందు 4 లోపాలు అంటే 1,000 అది చూపిస్తే 3,000 ఇది చూపిస్తుంది. నేను ముందు తెలుసుకోండి, ఒకటే చూపిస్తాను, ఇంకా 3 లక్షణాలు ఉన్నాయి, ఇంకా అక్కడ ఒకటే నేను చూపిస్తూ ఈ వేలు చూపించుకోలేదు. అంటే ఎప్పుడు ఎవరిని విమర్శించదు, ఎప్పుడూ మంచి మాటలు, ఎప్పుడూ భగవన్నాను ఒక వేలతో కాసేపు కూర్చుంటే ఎంత బాగుంటుందో నాకు మంచి మాటలు చెప్తారు, నాకు దేవుడి గురించి చెప్తారు, లేకపోతే ఏదో భజన చేయిస్తారు, ఆయన జీవితం ఉంటే ఎంత బాగుండు అనేటటువంటి భావన ముఖ్యంగా శ్రీలంక రావాలి. దాన్ని ఏమంటారు? అసలైనటువంటి గ్రంథము అది. ఏ పువ్వు వేయాలి? మనసు అనే పుష్పాన్ని వేయాలి. దీపం వెళ్ళాలి, జ్ఞానంలో వెళ్ళాలి. గంధం వేస్తే ఏ గంధం వేయాలి? మంచి మాట్లాడే గంధాన్ని వేయాలి. ఎప్పుడు ఒక్క పుస్తకం రాదు, ఒక్క పుస్తకం ఇలా కూర్చున్నామంటే ఒక సత్సంగం అయిపోవాలి. ఇక్కడ 5 ఉన్నారా, 2 ఉన్నారా, 10 మంది ఉన్నారా కాదు, ఆ 2 విన్నారా లేదా ఒక సత్సంగం. ఈ 10 మంది నేను చెప్పిన మాటలు వినడం ద్వారా ఏమైనా నేర్చుకున్నారా? ఇంతమంది నాకు 30 మంది మీద 2 పాటించినా నా జన్మనండి. ఇదండి ఆధ్యాత్మికత అంటే కేవలము పూజ గదిలో మనం చేసే పూజ కాదు. ఒక రాయిని, అంటే దేహం అనే రాయిని, ఒక రాయిని వద్ద జరగడానికి నిన్ను నువ్వు శిల్పంగా మార్చుకునేటటువంటి, ఒక అందమైన విగ్రహంగా మార్చుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం భక్తి. అర్థమైందా? ఏంటది? భక్తి. ఏం చెప్పుకున్నా? 3 విషయాలు చెప్పుకున్నాం. గంధం చెప్పుకున్నా, దీపం చెప్పాను, పుష్పం చెప్పాను. ఇప్పుడు ఇంకేం చెప్పాలి? ధూపము, నైవేద్యం. ధూపం మామూలుగా అగరబత్తులు ఎలా ఉంటాయి? ఏ రంగులో ఉంటాయి? నల్లగా ఉంటాయి. అందుకే ఏదైనా నల్లగానే ఉంటుంది, 3 రంగులో ఉంటాయి. పచ్చగా అంటే నల్లగానే, 3 నల్లగానే. కానీ కాంతి ఎలా ఉంటుంది? మంచి వాసన. అగరబత్తి కాంతి ఏమవుతుంది? మంచి సువాసన. ఎలా అయితే నలుపు కాలిపోతూ ఉంటే మంచి సువాసన వస్తుంది. పంతులు చెడకోప పెడతారు, తెలుసు చెడకోప చెడకోపం అంటే అర్థం తెలుసా? ఎవరికైనా అడిగి వరకు తీసుకుంటాం. చెడకోప పెట్టండి. షట్ అంటే 6, షట్ అంటే షట్ అది అంటారు. మామూలుగా కొన్ని ఊళ్ళలో షట్ అంటే అది అంటే చెట్టు. మనలో 6 చెట్లు ఉంటాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. అందరికి తెలిసింది నేను పట్టుకొచ్చి చెప్తుంది. కాబట్టి మర్చిపోయి ఉంటాను. ఏమిటది? చాలా సంతోషం చెందుతూ వచ్చింది. ఏంటది? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనే 6 శత్రువులని శతకోపం 2 కాళ్ళు తలంబ్రాలు పోసారు, కన్యాదానం చేశారు. చూసారా? శతకోపం ఏముంటాయి? ఏముంటాయి తెలుసా? నాలో ఉండే ఈ 6 శత్రువులని నీ పాదాలు వదిలేస్తున్నాను, నన్ను ఆశీర్వదించు. అందుకే ఆయన పాదాల పైన ఉంటే నా తాకెట్టు అందుకే కానీ వదిలేస్తున్నానా? అది ఏంటో తెలుసుకుంటే వదిలేసే ప్రయత్నం చేస్తాను. ఏంటది? కామం. ఏదైనా కావాలనే కోరిక. చీర కావాలి, ఇంకొక నన్ను కావాలి, ఇంకొక స్టవ్ కావాలి. ఇది సహజంగా మొదలైనటువంటి కోరిక. నేను స్త్రీనేగా, నేను గృహస్థునే, నేను సన్యాసిస్తాను. దానికి అమ్మాయి మనవుడు
స్టవ్ కావాలనుకుంటాం. అది ఏంటి? కోరిక. వెంటనే అది మనకి భర్త తీర్చిపోయింది. దాని ద్వారా వచ్చేది క్రోధం. కామం, క్రోధం రెండే. తర్వాత ఏమవుతుంది? లోపం. ఎలా అయినా స్టవ్ కొనుక్కోవాలి అని చెప్పి ఆశం. డబ్బు దాచుకుంటూ ఇంటికి ఎవరైనా వస్తే కూడా అది మంచిగా పెట్టి ఇస్తే ఏమవుతుంది? స్టవ్ కొనుక్కోవాలి, పాలు కొనిస్తే డబ్బులు అయిపోతాయి, డబ్బులు దాచుకుంటుంది. ఎక్కడ మొదలైనది? ఒక కోరిక ద్వారా ఏమైంది? కోరిక కలిగింది, క్రోధం వచ్చింది, లోపం వచ్చింది, అయిపోయింది. ఆ వస్తువు తెచ్చుకున్నాం. దాని మీద ఏమవుతుంది? అంటే నేను కష్టపడి డబ్బులు దాచుకున్న స్టవ్ ఏం చేస్తా? పొద్దుసారి మధ్యాహ్నం ఎక్కడ మొదలైంది? స్టవ్ కొనుక్కోవాలి అని కోరిక ద్వారా ఎన్నో చేయబడి కామం వచ్చింది, గౌరవం వచ్చింది, కోపం వచ్చింది, మోహం వచ్చింది. తర్వాత ఏమొస్తుంది? మతం. ఎందుకు మతం వస్తుంది? కావాలని కోరిక వచ్చింది, తర్వాత కోపం వచ్చింది, కొడలేదు, తర్వాత డబ్బులు దాచడం, తర్వాత వ్యామోహం వచ్చింది, తర్వాత మతం. నేను కాబట్టి డబ్బులు దాచి స్టవ్ అనుకున్నాను. పక్కన లేని వాళ్ళు ఏమంటున్నా? నేను మా ఇంట్లో స్టవ్ నీకు తెలుసా? కొనుక్కోలేము అనుకున్నా. అంటే మనం కావాలి పైకి అనుకోయినా అంతే. నాకు ఎంత బాగుందో, ఇట్లా ఉంది అనుకున్నా. అది ఏ ఇచ్చారు చెప్తూ అయితే ఇంకా ఇక్కడ 6 అక్షర వర్గాలు శత్రువుల గురించి చెప్పారు. మరి ఎలా కాలుతాయి చూడండి. ఎలా అయితే నువ్వు అగరబత్తిని గుర్తించావో ఆ 6 వర్గాలని కొంచెం నిప్పు రగిస్తే అంటే జ్ఞానం, పూజ, సాధన అనేది నిప్పు రగించామనుకో అదేమవుతాయి? ఈ 6 శత్రువులు ఖాళీ ఈ నుంచి ఒక మంచి వాసన ఈ 4 పక్కలకి వచ్చింది. దాని గుడి కట్టాలని సంకల్పం. ఇలా నేను కూడా వచ్చి సత్సంగం చేయడానికి కారణం ఇదే సత్సంగం. ఇదే దాన్ని చెప్పాను కదా, మంచి వాసన ఎలా వ్యాపిస్తుంది అంటే ఇలా. ఇక్కడ చూడండి, ఒకదానికొకటి ఎలాగా కలిసి ఉంటాయి. చేసేవాడు నువ్వు కాదు, చేయించేది నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చేస్తున్నాను. చేసేవాడు వేరే, చేయించేవాడు లేదు. ఈ నేను అనే దాన్ని పట్టుకోవడం అనేది అది వస్తుంది. అదంతా పెద్ద సబ్జెక్ట్ పడిపోతుంది. నేను, అహంకారం ఇవన్నీ పెద్ద సబ్జెక్ట్. మనం మామూలుగా నిత్యం చేసే పూజలో మంచిగా చేయలేదు తెలుసు. ఇది చెప్పుకున్నాం: రూపం, దీపం, పుష్పం, గంధం. ఇవన్నిటికన్నా ముఖ్యమైనది నైవేద్యం. ఏం పెడతారు దీంట్లో? నైవేద్యం బెల్లం పెడతాం. అన్నిటికన్నా శ్రేష్టమైన బెల్లం ఉంటాం. పాలు పెడుతూ ఉంటాం. పండగలు వస్తే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి. మా వర్ణాన్ని అంటే బ్రాహ్మణం కాబట్టి అవి ఉంటాం. బేసిక్గా అవి ఎక్కువ ఉంటాం. ఇదే అడుగుతాం. ఎవరైనా ఎక్కువ పెట్టుకుంటాం. అదే అది ఏమిటి పెట్టేది? అది పెట్టాలి. వాటితో పాటు ఏం పెట్టాలి? ఏ ఇంట అయితే ఆ ఇల్లాలు ఎవరితో కొట్లాడకుండా ఉంటుందో అలాంటి నైవేద్యం కాదు. అందరితో ఈ ఇల్లాలు ఉందండి, సామరస్యంగా ఉంటుందండి. అక్కతో గొడవపడు, పిల్లలు తీస్తారు, అత్తమానం ధైర్యంగా చూసుకుంటుంది, తల్లిదండ్రులతో మంచిగా ఉంటుంది, అన్నదమ్ములతో మంచిగా ఉంటుంది, అత్త కూడా ఎంతగా ఉంటారు. మనం వరలక్ష్మి చేసుకుంటారా? చేసుకుంటారా? చేస్తే ఎంతమంది చేసుకుంటారు? అందరూ చేసుకుంటారు. ఆ కళలో ఏమవుతుంది? ఎవరు పేరు? చాలా మంది దేవికి అమ్మవారి కళ్ళలోకి వస్తుంది. ఎందుకు వచ్చింది? దయ్యాలిలా కాక అత్తమామలకి సేవ చేసుకుంటూ, భర్తని ఆదరిస్తూ, అన్ని ఇరుకులు వారితో మంచిగా ఉంటుంది. కాబట్టి ఏం చేసింది? కళ్ళలోకి వచ్చిన అవసరం చేయడం మనం చేస్తుంది. అదే అసలు ఏ ఇంత ఏ స్త్రీ ప్రశాంతంగా
ఇరిటితో పొడిగిటితో పక్కిటితో గొడవలు లేకుండా నా చెవు నీ ఇంట్లో కూర్చుంది, నీ చెవు నా ఇంట్లో కూర్చుంది, నా కోడి నీ ఇంట్లో కూర్చుంది, నీ కోడి నా ఇంట్లో కూర్చుంది. నేను ఇలాంటి కొట్లాడుకుంటే చిన్నప్పుడు చూశాను. మా ఊళ్ళో ఇంట్లో కోడి వాళ్ళ ఇంట్లో వచ్చి కూర్చునేవాళ్ళు. అంటే ఎక్కడైతే అలా ఉండదు, ఏ ఇంత స్త్రీ సామరస్యంగా ఉంటారో అలాంటి నైవేద్యం భగవంతుడికి కావాలి. ఏ ఇంత ఆరోగ్యంగా ఉంటారు, ఏ ఇంత ఆనందంగా ఉంటారు, ఏ ఇంత కొట్లాట లేకుండా ఉంటారు, ఏ ఇంత ప్రశాంత స్థితిలో ఉంటారు, ఆ ఇంత ఏముంటుంది? లక్ష్మి కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి గుడికి రాదు. పొద్దునే సినిమాలో చూసినట్టు ముఖ్యమంతా ఇక్కడ న్యాయానికే రాదు. ఎప్పుడు వస్తుంది? మాటలో అడుగు వస్తుంది. ఎక్కడుండాలి? ఏ ఇంత స్త్రీకి మాటలో అడుగు ఉంటుందో, నెమ్మదిగా మాట్లాడుతుందో ఆ ఇంత లక్ష్మి కొలువై ఉంటుంది. అందుకే ఇంటికి ఆవిడే గృహలక్ష్మి. అర్థమైందా? ఈ 5 పూజలు చేసుకోండి. ఇది రోజు చేసుకోవడం వల్ల నేను ఏం చెప్పానో గుర్తు చేసుకోండి. ముందేం వేయాలి? ఫస్ట్ వేయాల్సింది గంధం, రెండవది పుష్పం, మూడవది ధూపం, 4 దీపం, 5 నైవేద్యం. ఇవే పంచభూతములు. గంధము దాకా చెప్పాను, భూమి యొక్క శక్తి, నీళ్ళు పడగానే వాసన. పుష్పం ఆకాశ శక్తి, అనంతం. అందుకే ఎక్కడికి ఎన్ని రకాల పూలు ఉంటాయో తెలియదు. మీరైతే ఆకాశం భూమి నుంచి ఏర్పడింది, ఇక్కడ మళ్ళీ భూమి నుంచి ఆకాశం నుంచి గాలి ఏర్పడింది, మళ్ళీ భూమి నుంచి ఆకాశం నుంచి గాలి నుంచి అగ్ని ఏర్పడింది, మళ్ళీ భూమి నుంచి ఆకాశం నుంచి గాలి నుంచి అగ్ని నుంచి నీరు ఏర్పడింది. అంటే ఒకటి నీరు ఏం చేస్తుంది? అగ్నిని ఆపుతుంది. అగ్ని ఏం చేస్తుంది? వాయువు ఉంటేనే పెరుగుతుంది, గాలి ఉంటేనే పెరుగుతుంది. అంటే అగ్ని పెంచుతుంది, గాలి అగ్ని పెంచుతుంది. గాలి ఎక్కడి చూస్తుంది? ఆకాశం ఉంటేనే వస్తుంది. ఆకాశం ఎక్కడంటే భూమి ఉంటేనే వస్తుంది. ఈ 5 పంచభూతములు మన శరీరంలో ఉండేది ఈ 5. ఏంటది? నీరు తెలుసుకామండి. మన శరీరం రక్తం ఎలా ఉంటుంది? వాటర్ మామూలు ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకంటే రక్తం ఒక్కోసం వెళ్ళిపోయింది. రక్తం ప్రవహిస్తేనే మనం తిరుగుతున్నట్టు. రక్తం ఎలా ఉంటుంది? నీళ్ళలాగే. ఆకాశం, మన శరీరం అంతా ఖాళీ, ఇదంతా ఖాళీ, చాలా ఖాళీ ఉంటుంది మన లోపల. భూమి నలిపే బట్టి వస్తుంది. ఇప్పుడు ఎలా అయినా ఎండాకాలం బట్టి వస్తుందా లేదా? గాలి అన్న ఎక్కువైతే గ్యాస్ వస్తుంది. ఇవన్నీ కూడా నీ లోపలే ఉన్నాయి. నువ్వు ఇక్కడికి ఎంత స్వచ్ఛంగా ఉంటే ఈ బయట ఉన్న పంచభూతాలతో అంత బాగా కనెక్ట్ అయి అంత బాగా కలిసి ఎంత బాగా నువ్వు ఇక్కడ ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత పంచభూతాలతో కలిసి నువ్వు ఏది అనుకుంటే అది చిట్లేదు. ఆ శక్తి ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. నువ్వు ఏది అనుకుంటే అది అయ్యే శక్తి ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఎంత బలంగా, ఎంత స్వచ్ఛంగా, ఎంత ధర్మంగా ఆ కోరుకుందో ఆ నేచర్లో అంత ఉంది. అలాగే తొందరగా ఈ పూజలు 5 చేసుకునేటప్పుడు ఒక్కడే పద్ధతి ఏంటది? ఏంటి? గంధం, 2 పుష్పం, 3 ధూపం, 4 దీపం, 5 నైవేద్యం. ఈ నైవేద్యం పెడుతున్నప్పుడు కూడా ఎప్పుడైనా ఆకలి వేసుకున్నట్టు చదివారు అనుకోండి, వెంటనే దేవుడిగా నా ముందు పిల్లలు పెట్టారు. చాలా మంది నేను నైవేద్యం పెట్టి పెడతాను. ఏ రూపంలో భగవంతుడు వచ్చి నేను ఆకలి అందుతాడు తెలియదు. ఎప్పుడు అప్పటిదాకా ఆకలి ఇవ్వాలి. నువ్వు నైవేద్యం పెడుతున్నప్పుడే వచ్చేది ఆకలి. ఇందులో ఎక్కడ డిస్కస్ చేయాలి పిల్లలు. నువ్వు అన్నం పెడుతున్నప్పుడు, నైవేద్యం పెడుతున్నప్పుడు వచ్చి ఎందుకు ఆకలి అన్నది అంటే ఏ రూపంలో భగవంతుడు వస్తాడో ఎవరికి తెలియదు. అందుకని
భోజన సమయంలో ఏ అతిథి వచ్చినా మీకు ఏది కలిగితే అది పెట్టండి. అన్నం పెట్టండి, పచ్చడి వేసి పెట్టండి. పచ్చడి ప్రమాణాలు అవసరం లేదు, పచ్చడి వేసి పెట్టండి. మంచినీళ్ళు ఏది శక్తి ఉంటే ఆ అన్న సమయంలో ఎవరైనా వచ్చి మీ ఇంటికి అమ్మకు ఇక్కడ అన్నం పెట్టుకోవాలంటే అన్నం పెట్టండి. వాళ్ళు అడగకపోయినా మీరు భోజనం చేసే సమయంలో వస్తే మీరు అడుగుతున్న దానిలో అన్నం పెట్టండి. ఇదే భగవంతుడు, ఇదే భగవంతుడు, ఇదే మన ధర్మం చెప్పింది. ఎందుకంటే మన భారతదేశంలో ఉంటాక అది పాటించారు. మన ధర్మం దానంలోనే ఉంది, సేవలోనే ఉంది. ఈ దానము సేవ ఏం చేస్తాయంటే మన భక్తిని ప్రక్షాళన చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? అసలైన భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. అక్కడ కృష్ణుడు ఉంటే మెల్లగానే కనిపిస్తూ ఉంటాడు, కనిపించాడు. అంటే నువ్వు ఎంత స్వచ్ఛంగా నీ మనసుని ఆయన పాదాలు తీసుకెళ్తే అంత బాగా కనిపిస్తూ ఉంటాడు. ఇంకా మనం చెప్తున్నాం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆ బ్రహ్మ యొక్క క్షేత్రే సరస్వతి. మనలాగా చీము నెట్టు ఇట్లా ఉన్న శరీరం కాదు. ఇక్కడ కయ్య ఉన్నాయి, ఇక్కడ కయ్య ఉన్నాయి, అక్కడ చేతులు ఉన్నాయి, ఇక్కడ చేతులు ఉన్నాయి, అక్కడ కాళ్ళు ఉన్నాయి, ఇక్కడ కాళ్ళు. ఆ విగ్రహానికి మనకి ఏమైనా తేడా ఉందా? వాళ్ళకి పూజ చేస్తాం, మనకి ఎందుకు చేయదు చెప్పండి? అక్కడ ఉన్నది కాయే కదా, ఇక్కడ ఉన్నది కాయే. ఎందుకంటే మనకి చీము నెట్లు అది దివ్య శరీరం, దివ్య శరీరమైన కాంతి శరీరం అది. ఇలా చీము నెట్లు ఉన్న శరీరం కాదు. అందుకని దేవుళ్ళకి భార్య ఉన్నారు అనేది తప్పు. ఉదాహరణ ఈ అంటే ఇక్కడ ఏంటి అంటే సరస్వతి అంటే జ్ఞానము. లక్ష్మీ 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 దాని లక్ష్మీ లక్ష్మీ విద్యాలక్ష్మి లక్ష్మి ఇలా వీరలక్ష్మి ఇలా చెప్పుకుంటూ ఉంటాగా ఎన్ని మార్పులు ఎన్ని రకాలుగా ఉంది. ఆ శక్తి అనేది ఉడికే మనకి చెప్పడానికి సృష్టిలో ఉన్నది ఇద్దరే, ఎవరు? ప్రకృతి పురుషుడు. ఆ యొక్క మరొక ఎద్దు ఆవు, ఆడపిల్లి మగపిల్లి, ఆడపల్లి మగపోలి. తర్వాత ఇంకా ఉన్నాయి కదా మనం చెప్పుకుంటున్నాం. పుంజు పెట్టాలి, ఆడనేవి మగనేవి. సరే ఏముంది సృష్టిలో? ఆడవాళ్ళు మగవాళ్ళు. ఏమున్నాయి సృష్టి మొత్తంలో? ప్రకృతి పురుషుడు. ఇవే ఇన్ని రకాలుగా మనకి కనిపిస్తున్నాయి. మగదేవులని, ఆడదేవులని, అమ్మవారిని, అయ్యవారిని పూజ చేసుకుంటూ ఇదంతా తత్వం. అదంతా నాలుగు వాళ్ళు భౌతికంగా మీద చిన్నగా పూజ చేసుకుంటున్నవాడు ఈ 5 పూజలు చేస్తున్నారు. తర్వాత చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. మీరందరూ బలిస్తారు. బలి మేక, కోడి, పావు జాతర చేస్తారు. అసలు శాస్త్రం ఏం చేస్తారు? 5 రకాల జంతువుల గురించి చెప్పారు శాస్త్రం. ఒక శ్లోకం అర్థం సంస్కృతంలో చెప్పి మామూలుగా చెప్తారు. అదే మామూలుగా అజంబ మేషంబ మహిషమపి మార్జాలమతివా అంటే 4 జంతువుల పేరు చెప్తారు. అజంబ మేషంబ మహిషమపి మార్జాలమతివా. మన మామూలు సాధారణ భాషలో చెప్తారు. అజము అంటే గుర్రె, మేషము అంటే మేక. ఎందుకంటే మన ద్వాదశ రాశుల్లో మొదటి మేషం అంటే ఏంటి? మేక. తర్వాత ఏంటి? మార్జాలం. మార్జాలం అంటే ఏంటి? మార్జాలం అంటే ఏంటి? తర్వాత మహిషం అంటే
ఏంటి? దున్నపోతు. అమ్మవారి పేరు మహిషాసురమర్దిని. ఈ నాలుగు ఏంటి? జంతువు ఏమైతుంది? గొర్రె, మేక, పిల్లి, దొంగ. నాలుగు. ఈ నాలుగుని చంపమని చేస్తాను. ఆ నాలుగుని చంపమని నాలుగు ఎందుకు చంపుతున్నారు? అజము అంటే గొర్రె. గొర్రెకి ఏముంటుందండి? గొర్రె మొత్తం బాగా పొమ్ముంటాయి. గొర్రె మేక ఉండదు. మేక పొమ్ముంటాయా? గొర్రెలకి కొంచెం ఎక్కువ తిరిగి ఉంటాయి. ఏముంటాయంటే పొగరుగా ఉంటుంది, పూలు ఉంటుంది. గొర్రె చాలా బాగుంటానని గొర్రెకి పొగరు. ప్రతి మనిషి నీలో ఉన్న పొగరుని బలిపండి. బలి అంటే నైవేద్యం. బలి అంటే ఏంటమ్మా? నైవేద్యం. సంస్కృతంలో బలి అంటే నివేదన అని అర్థం. ఏమైంది? నీలో ఉన్న పొగరుని నైవేద్యం ఇవ్వండి. గొర్రె ఏంటి? మేక. మేక మేక ఏం చేస్తుంది? చాలా పీసి మన దగ్గరికి నీలో ఉన్న గిరిజనాన్ని కలిపండి. జంతువులయ్యి. ఇక మూడవది మార్జాలు. ఉంటుంది. కళ్ళు మూసుకుని బాగా నన్ను ఎవరు చూడలేదు. ఈ దొంగ బుద్ధిని నాకు నైవేద్యం పెట్టేది. నాలుగోది మనిషం అంటే దొంగ బుద్ధి. మరించుడు. నీలో ఉండే అహంకారాన్ని, మదాన్ని నాకు నైవేద్యం పెట్టింది. ఇలా చెప్తే దాంట్లో మనం అది పెట్టడం సరిగ్గా వీటికి ప్రవేశిస్తూ బలి అనేది ఎక్కడ ధర్మంలో చెప్పలేదు. ఎందుకంటే ఏ జీవిని శిక్షించే హక్కు మనకి లేదు. 84 లక్షల జీవరాశులు. 84 లక్షల జీవరాశులకి ఆవిడే తల్లి జగన్మాత. అందుకే ఆవిడ ఏమంటారు? మనం అందరం వృత్తి మాటలు ఆవిడరు జగన్మాత. ఎందుకంటే చీమ దగ్గర నుంచి పిపీని కాదు పర్యంత. పిపీలకం అంటే సంస్కృతంలో చీమ. శాస్త్రం మహిళని వర్ణాశ్రమం ఉన్నాయి. చీమ దగ్గర నుంచి వర్ణాశ్రమాల దాకా ఉన్నది నేనే, సృష్టించింది నేనే. వర్ణ ఆశ్రమము. వర్ణం అంటే కులం. ఈ కులాన్ని బట్టి నువ్వు చేసే పనిని బట్టి నీకు కులాన్ని తీసేది కూడా రాదు. పుట్టుకతో ఎవరు కూడా బ్రాహ్మణులు కాదు, పుట్టుకతో ఎవరు నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చేసే దాన్ని బట్టి నీ యొక్క కులం. ఈ విషయం ఏదైనా సొంతంగా ఎక్కడా లేదు. ఎవరు ఏదైనా చేయలేదు. బ్రాహ్మణులు తినరు, మాంసాలు మైగా ఉంటారు. ఉల్లిపాయలు దేనికి వేరు చదువుతారు, గాయత్రి జపం చేస్తారు. కాబట్టి 4 సార్లు చేయాలి. రోజుమైన అంటే కోపాన్ని తెప్పించే ఆహారాన్ని చేస్తారు. అప్పుడే నియంత్రణలో ఉంటారు. ఇంకా ఆహార నియమాలు వాళ్ళు చేసే పనిని బట్టే వచ్చాయి. ఇక్కడ ఆహారాన్ని విమర్శించాయి. బలి అనేది చాలా తక్కువ. చిన్న నమస్కారం వాడు, చిన్న నమస్కారం వాడికి కలదు. అమ్మగారు చిన్న నమస్కారం వాడు తల రక్తం లేకపోయి గిన్నెలో పట్టుకుంటే ఆవిడ రక్తాన్ని ఆవిడ కావాలని ఆవిడ 4 మనిషి. ఎందుకు అలా ఉంటాడు అంటే సృష్టి మీద దొరికిన ప్రతి జీవి నాకు లేదు. మనిషి అనేవాడు ఏం చేస్తుంది? నాకు మనిషి ఉంటాడు. కానీ ప్రతి జీవి చంపుకుంటాడు. చీమ వస్తే నలిపేస్తాడు, ఈగలు చంపేస్తాడు, దోమలు చంపేస్తాడు, గొర్రెలు చంపుకుంటాడు, మేకలు చంపుకుంటాడు, దున్నపోతులు చంపుకుంటాడు. వీటికి చంపుకుంటున్నాడు. ఇవన్నీ నాకు తెలియదు. కానీ నేను ఏం చేయలేదు. నాకు అలా నాకు దాని పిల్లల్ని పుట్టిస్తాను. వాళ్ళు ఒక చిన్న నమస్కారం. అందుకని సాధ్యమైనంత వరకు బలి ఇవ్వడం మానేయండి. బలి అంటే
బలి అంటే నైవేద్యం. అది ఏమనలేండి, ఇది ఏ రకాలు చేస్తారేంటి? మీరు రోజు బెల్లం పెట్టి అదేంటి, రోజు బంగారం పెట్టి అదేంటి, రోజు యాకేంటి అదేంటి. సాధ్యమైనంత వరకు బలి అనేది ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు. కావాలంటే మీరు ముందు తింటామంటే మీ ధర్మం, కనీసం మీ ధర్మంలోకి వస్తుంది. బలి ఇవ్వడం అనేది దేవుడు పేరు చెప్పి బలి ఇవ్వడం అనేది మానండి. ధర్మంలోనే లేదు. ఇప్పుడు చెప్పారు బలి అంటే ఏంటో, ఎందుకు ఆ జంతువుని బలి అని చెప్పలేదు. ఆ జంతువు లాంటి లక్షణాలు మీలో ఉన్నాయి మనిషి. ఎందుకంటే జంతువులకి ఎలా ఉంటాయి చెప్పండి, ఇలా మనిషి అక్కడే ఇలా అంటే వాటిలో పోసి పడుతుంది. ఇంకా నిలబడు. నువ్వు ఎందుకు పుట్టావు? మోక్షం కోసం పుట్టావు, పైకి ఉండడానికి పుట్టావు. అవన్నీ కిందకే చూస్తాయి. అవి ఇలా 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 పోవడానికి చాలా సమయం పడుతుంది. బలి ఇవ్వడం మానేయండి. పూజ అంటే బలి కాదు, పూజ అంటే ప్రశాంతత, పూజ అంటే దేవుడు మనకి ఏదైతే మంచి లక్షణాలు ఇవ్వాలనుకున్నాడో, మంచి బుద్ధిని ఇవ్వాలనుకున్నాడో ఆ పూజ ద్వారా మనం గ్రహించడమే. అర్థమైందా? ఇంట్లో స్తోత్రాలు ఉంటాయి, ఇంట్లో భజనలు ఉంటాయి, ఇంట్లో దాన్ని ఏమంటారు తర్వాత మంత్రాలు ఉంటాయి, హోమాలు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, సహస్రాల పారాయణలు ఉంటాయి, సామూహికంగా ఉంటాయి. మేము హైదరాబాద్ వచ్చామమ్మా, ఇదే పాలు నీళ్ళు వేసేటువంటి ఏం లేదు. మంచిలో చెడేలో నువ్వు విడగొట్టి చూసేటటువంటి జ్ఞానాన్ని ఆ సరస్వతి ఇక్కడ చక్కగా ప్రతి పౌరుని లలితా సహస్రనామ పారాయణ చేయండి. సరస్వతి దేవికి ఉన్నటువంటి మరొక పేరు తెలుసా? భారతి. ఏ దేశంలో ఉన్నా? భారతదేశం. భారతదేశం అంతా కూడా జ్ఞానంతో నిండి ఉండాలని పీఠాలు ఉంటాయి. తెలుసు కదా మీకు, శృంగేరి పీఠం. ఎక్కడ విన్నారా? శృంగేరి పీఠం అని ఎక్కడ విన్నారా? అక్కడ దేవుడి పేరు చెప్పండి. భారతీయుడు మన పేరు కూడా విజయశేఖరానంద భారతీ స్వామి. అంటే ఎందుకు ప్రతిష్ఠించాలంటే ఆ నాలుగు పక్కల నాలుగు పీఠాలు భారతదేశం ప్రతిష్ఠించాలంటే ఈ భారతదేశం అంతా భారతీయుడే, భారతదేశం జ్ఞానంతో నిండి ఉండాలి. ఎందుకంటే నా దేశం వేద భూమి, తపోభూమి, మంత్రభూమి, జ్ఞాన భూమి, దైవ భూమి, దాన భూమి, మొత్తము ఈ ప్రపంచానికి జగద్గురు స్థానంలో నా భారతదేశం ఉంది. ఈ భారతదేశంలో ఉన్న అందరికీ కూడా జ్ఞానం అందించాలి. అలాంటి భారతీదేవిని ఇక్కడ ప్రతిష్ఠించినందుకు వాళ్ళకి ఒకసారి గట్టి చెప్పట్టుకోవడం. ఎందుకంటే ఎవరికో కానీ సరస్వతిలో ఆలయం కట్టాలంటే అంత చిన్న విషయం కాదు. అది ఎవరికి స్పృహ కూడా రాదు. ఎంతసేపు గ్రామ దేవతలను లేకపోతే దుర్గనో లేకపోతే ఈలానో అలా ప్రతిష్ఠిస్తుంటారు. కానీ జ్ఞానాన్ని తెచ్చి ప్రతిష్ఠించాలని అందరికీ అనిపించింది. జ్ఞానాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ప్రతి పౌరుడిని తప్పకుండా లలితా సహస్రనామ పారాయణ చేయండి. మీరు ఏది కోరితే అది అనుగ్రహిస్తుంది అంటారు. తప్పకుండా ఎవరికి చదవడం రాకపోతే సరిగ్గా టీవీలో వస్తుందా, ఫోన్లో అందరికీ ఫోన్లు అవైలబుల్ ఉన్నాయి కదా, ఫోన్లో పెట్టుకోండి. ఒప్పిక కూడా లేదు. ఎక్కడో నాలాంటి ఆన్లైన్లో నేర్చుకుంటాం. చాలా మంది నేర్పిస్తున్నారు. లేదు స్లోగా చదువుకోండి, ఆన్లైన్లో దొరుకుతుంది, టీవీలో దొరుకుతుంది, వినండి, నేర్చుకోండి. వింటే కూడా వస్తుంది, చదివితేనే కాదు. దీనికి జ్ఞానం అది కూడా ఆవిడ విషయం. పుస్తకం చూస్తే ఏమవుతుంది అంటే హస్తమైనంత పుస్తకం ఉండడం, చిత్తము చిరకనే ఉండడం అని మన గురువుగా చెప్తుండేవారు కాదు.
కంటెంట్ జరుగుతుంది. ప్రతి ఆదివారం 8 గంటల నుంచి 9 వరకు ప్రతి ఆదివారం ఇప్పుడు ఆఫ్ లేకుండా 3 గంటల కంటిన్యూ. పుస్తకం ఉంటే ఏమవుతుందంటే చదవడం వచ్చిన వాళ్ళు పుస్తకం చూసే చదవాలి. ఎందుకంటే మీ దృష్టి అక్కడ ఉంటే మీ ఆలోచన నిలబడడం. పుస్తకం అనేది చిన్న విషయం కాదమ్మా. పుస్తకం అనేది దాని వచ్చిన వాళ్ళు చదవాలి. తప్పు చదువుతున్నామా, ఏం చదువుతున్నా మీకు అనవసరం. చదువుకోవడానికి ఆవిడే చదివేస్తుంది. ఎందుకంటే సరస్వతి ఆవిడే ప్రసాదిస్తుంది అని అర్థమైందా? ఇంకా కృష్ణుడు గురించి 4 మంది తెలుసా? చీకటి. కృష్ణ అంటే అర్థం తెలుసా? కృష్ణపక్షము శుక్లపక్షం అని చూస్తాం. కృష్ణపక్షము అంటే చీకటి, అమావాస్య. ఆయన పుట్టాడు, చెడు పుట్టాడు, రాత్రి పుట్టాడు. జ్ఞానమిప్పుడు అసలు సంహారకుడు రాత్రి జరుగుతుంది. మహిషాసుడు రాత్రి తెచ్చాడు, మనిషిపుడు రాత్రి తెచ్చాడు, వంటాసుడు రాత్రి తెచ్చాడు. అంటే రాత్రే జ్ఞానము. అందుకే ఏం చేస్తారు? నవరాత్రులు చేసుకుంటారు. రాత్రి ఎందుకు అంటే దుష్ట సంహారము రాత్రి. అందుకే మనం ఎప్పుడు చదవాలి? లెక్కరాస్తాము సాయంత్రం. సాయంత్రం చదివితే చాలా విశేషమైన ఫలితం, చాలా ప్రదోషకాలం ఉంటుంది. అప్పుడు కైలాసంలో శివుడు ఆనందం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎవరైతే ఆ శివపార్వతి ధ్యానిస్తూ ఎవరైతే ఆయన అభిషేకం ఆవిడ పూజ చేస్తూ ఉంటారో వారి ఎందు ప్రేమ కలిగి అన్నింటినీ ప్రసాదిస్తాడు శివుడు. నిజంగా సాయంత్రం ఇక్కడ వెళ్తారు. కృష్ణ అంటే ఏంటి? చీకటి. ఎందుకు చీకటి? ఏమీ లేదు, అంతా నేనే ఉన్నాను అంటే సృష్టి పూర్వం అంతా చీకటి. అంటే ఆద్యంతాలు నేనే అని చెప్పేదే నారాయణ తత్వం. నారము అంటే ఏంటి? మనం నారాయణ అంటూ ఉంటాం కదా. నార అంటే నారము. చిన్నప్పుడు మా బాబు వాడు మంచం మీద ఉంటారు, నారాయణ అని ఉంటారు. మనలు ఒక పెద్ద కొబ్బరినార పట్టుకొస్తారు. నా ఏ తెచ్చరా నారాయణ అంటే తీసిపడతారు. అంటే వాడికి అంతా బాగుంది కనీసం నారా అని శబ్దం కూడా నోట్లోకి రాదు. నారా పీజు నారా పీజు అంటారు. అలాగే నాకు శబ్దం కూడా ఉచ్చరించడానికి అవకాశం లేనటువంటి కర్మలో పడుతున్నాడు. అది చిన్న వయసు కాబట్టి అర్థం కాదు. నారం అంటే నీరు, అంతటా వ్యాపించి ఉన్నది నీరు. మన తల్లి గర్భంలో ఎన్నో వస్తాం? ఉప్మ నీరు. నీరు ఉంటేనే బిడ్డ యొక్క పెరుగుదల బాగుంటుంది. నారాయణుడు అంటే నీరు, అందుకే నారాయణ. ఈ కృష్ణతత్వంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ తత్వం. అందరి ఎంతో ప్రేమ. చాలా మంది అందుకే ఏమంటారంటే వాడు కృష్ణుడే అంటూ ఉంటారు మగవాళ్ళు. ఎందుకు? ఆ అమ్మాయిని ఎక్కువ ప్రేమించేవాడు పేరు కృష్ణుడు అంటారు. అవునా? అమ్మాయి అంటాడు కృష్ణుడు అంటూ. అంటే ఎవరినైనా ప్రేమించేటటువంటి తత్వం కలిగిన వాడు కృష్ణుడు. ఆయన తత్వమే ప్రేమ తత్వం. ఆయన అంటే 16,000 మంది గోపికలు అంటూ ఉంటారు. అది 16,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? నరకాసుడు ఏం చేశాడంటే 16,000 స్త్రీలను బంధించి తెచ్చి ఏం చేశాడు? రాజుని రాణిని వాళ్ళని వీళ్ళని కలిపి 16,000 మంది దొరకదు. ఈ 16,000 మందిని నరకాసుడిని బంధించి తెచ్చుకున్నాం. అప్పుడు ధర్మ ప్రకారం ఏంటంటే ఒకసారి ఎత్తుకొని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళేవారు. అందుకే భీష్ముడి మీద కాపాడుతుంది అంబ. అంబ అంబిగా అంబాలిగా. అంబ ఎందుకు పడబడుతుందంటే భీష్ముడి తమ్ముడు ఇద్దరే ఉంటారు. ముగ్గురు ఎత్తుకొస్తాడు. వీళ్ళు ప్రేమించింది ఎవరో తెలియక ముగ్గురు ఎత్తుకొస్తారు. ఎత్తుకొస్తే వీళ్ళేం చేస్తారు? ఈ
అమ్మాయి ఏం చేస్తుంది అంటే నేను వేరే వాళ్ళని ప్రేమించాను, సరే వదిలేసి నేను ఇద్దరిని పెళ్లి చేసి ఇవి నేను ఇద్దరు తిరిగిపోను ఏర్పడు నాలుగైదు ఎత్తుకుపోయేవాడు భీష్ముడి దగ్గరకు వచ్చిన తర్వాత భీష్ముడు ఏమన్నాడు, నేను అకుంఠితమైనటువంటి కఠోర తపస్సులో ఉన్నాను, నేను బ్రహ్మచారిని, నేను ఏర్పడుతున్నాను. అప్పుడు ఆమె చేసి ఆవిడ తపస్సు చేసి శ్రీహండిగా మారి భీష్ముడు కలుస్తుంది. పూర్వం అదే రూల్ అన్నమాట. అక్కడ ఎత్తుకొచ్చేసిన వాడిని ఎవరు ఏర్పడు. ఏం చేస్తారు, ఆ భగవంతుడు అందరినీ ఇలా అంటే పెళ్లి చేసి కాలు పెట్టేస్తాం అంతా అంతా దైవము. ఆ యుగాలు లేరు, ఆ యుగమాలు లేరు. ఇప్పుడు మనం మాట్లాడే పరిమాణం మనం మాట్లాడుకుంటారు. మీ కృష్ణుడికి ఇంకొంచెం వెళ్ళాలి కదా, రాముడు అడవుల్లో వదిలేశాడు కదా, పరిమాణం మాటలు మాట్లాడుకుంటారు. యుగ ధర్మాల గురించి తెలియదు, ఆ దైవీ తత్వాల గురించి తెలియదు. అందుకే ఏం చేశాడు, సమాధానంగా నెమలికి ఇచ్చాడు, ధరించాడు. సృష్టి మొత్తంలో మైథనం లేకుండా సంతానాన్ని కలిస్తే ఒకే ఒక జంతు ఎవరైనా ఉంది అంటే అది నెమలి. నెమలు కలవు, కేవలము మగనెమలి పురిపి ఆడితే ఆడనెమలి కాదు, మగనే ఆడితే ఆ చెమట బిందువులు ఆడినప్పుడు ఆ చెమట బిందువు ద్వారా ఈ ఆడనెమలి గర్భాన్ని నడుస్తుంది. అందుకే ఎంతమంది భార్య ఉన్నా నేను బ్రహ్మచర్యంలోనే ఉన్నానని చెప్పడానికే నెమలిపించాను ధరిస్తాడు. ధర్మం అది భగవంతుడు అంటే. ఇంకా ఇది పెరిగాడు, కంసుని చంపాడు, ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ వసుదేవుడు గారికి వచ్చాడు. అట్లా జరుగుతుంది. కౌరవులు యుద్ధం అయిపోయింది, వాళ్ళు చచ్చిపోయారు. పాండవులు రాజ్యాలు, వీళ్ళు నష్టపోయారు, వాళ్ళు నష్టపోయారు. ఇక్కడ రెండు ఉన్నాయి. మళ్ళీ ద్రౌపది ఏం చేసింది, క్షమాగుణాన్ని మర్చిపోయింది. ఎలాంటి స్త్రీ యాజ్ఞవల్కి అంటే అగ్ని నుంచి ఉద్భవించిన అయోనించ. ద్రౌపది ఎవరికి పుట్టరా, తండ్రి యజ్ఞం చేస్తే యజ్ఞం నుంచి పుట్టిన యాజ్ఞవల్కి. ఈ కొంతమంది దౌర్భాగ్యులు కూడా మాట్లాడుతుంటారు మన ధర్మాన్ని విమర్శించడానికి. ద్రౌపదికి 5 భర్తలండి అని ఎగతాళి చేస్తూ ఉంటారు. తెలియని మూర్ఖులు. ఆవిడ ఎవరు, యాజ్ఞవల్కి అంటే యజ్ఞంలో పుట్టిన అగ్ని కన్య. 5 భర్తల్ని ఎలా ఎదుర్కొనేది తెలుసా, ఆవిడ అగ్నిదేహాన్ని ధరించుకుంటేది. ఇప్పుడు అగ్నిలో మనం ఏం చేసినా అగ్నిలో వేస్తే కాలిపోతుంది. ధర్మరాజు దగ్గర నుంచి భీముడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అగ్నిలో నడిచి వెళ్ళేది. అంటే శుద్ధి, అక్కడికక్కడ శుద్ధి కలిగి 5 దగ్గరికి ప్రతిరోజు కన్నీరాన్ని వెళ్ళేది. ధర్మాలు కూడా ఎంత గొప్ప తెలియకుండా ఏవేవో వాడుతుంటారు. అందుకే సీత, తార, మండోదరి, పంచకన్యా స్మరే నిత్యం మహాభావ వినాశం. 5 కలిసి సీతాలు పడమంటారు. ఇంకా తార, రోడ్డు 5 తీసుకుంటే మహాపాతకములు నశిస్తాయి అని చెప్పి శ్లోకం. ఎవరైనా ఇలాంటి మన ధర్మం గురించి కాళ్ళపూటలు కూర్చారనుకోండి, సమాధానం చెప్పేదాన్ని మీరు తయారు చేయండి. మనం ఎక్కడ ఉన్నాము అనేది పర్లేదు కాదు. పల్లెటూరులో ఉన్నామా, సిటీలో ఉన్నామా, పట్టణంలో ఉన్నామా, లేకపోతే ఈ కులంలో ఉన్నామా, ఆ కులంలో ఉన్నామా, ధర్మానికి కులంతో సంబంధం. మన హైందవ ధర్మానికి ప్రతి ఒక్కరు స్తోత్రాలు, ప్రతి ఒక్కరు మంత్రాలు, ప్రతి ఒక్కరు దైవం పట్ల ఆరాధన. మన ధర్మాన్ని విమర్శిస్తే ప్రతి ఇంటికి ఒక ఛాన్సీ రావాలి, ప్రతి ఇంటికి ఛత్రపతి శివాజీ రావాలి. దేవుడికి రావాలి. మన ధర్మాన్ని విమర్శిస్తే కత్తి పుట్టుకుని రావాలి, ఫోన్ పుట్టుకుని కాదు. గ్రహించాడు. నేను తల్లుల గురించి ఎలా ఉండాలి, విద్యామయంగా. తల్లులు ఎలా ఉంటారు, విద్యామయంగా. సరే, చాలా ఇంకొక ప్రశ్న ఏంటంటే, కృష్ణతత్వం అంటే ప్రేమ తత్వం. ఆయన అందుకే ఏం చేశాడు, నేను
ఎల్లప్పుడూ బ్రహ్మచర్యంలోనే ఉంటాను అని చెప్పడానికి గుర్తుగా ఏం చేశాడు? ఆటగా ఏమేనండి, ఇవన్నీ చేస్తున్నాడు. పాండవులు రాజ్యం సరే పాలిస్తున్నారు, వాళ్ళు కూతుర్ని కోల్పోయారు, మనవాడిని పెట్టి రాజ్యం చేశాడు. అర్జునుడి యొక్క కుమారుడు ద్వారా పరిపాలన సాగించారు ధర్మరాజు. అక్కడ ఏమైంది? గాంధారి కృష్ణుడి శాపాన్ని ఇస్తుంది. ఎందుకంటే కృష్ణుడి దేవుడు చెప్పి గాంధారి తెలుసు, చాలా భక్తురాలు కృష్ణుడికి. కుంతి ఏమో మేనత తెలుసా? కుంతి కృష్ణుడికి మేనత ఎప్పుడు ఏమైనా తెలుసా? కృష్ణ నాకు ఇంకా కష్టాలు ఎందుకంతగా ఎలా అడుగుతున్నామంటే, నాకు ఎప్పుడు కష్టం ఇస్తే కృష్ణ కృష్ణ అంటూనే ఉంటాను, అయ్యా సుఖాలిస్తే నేను ఎక్కడ మర్చిపోతాను, నాకు ఎప్పుడు కష్టాలు ఈ సంగతి గాంధారి తెలుసు. కృష్ణుడు దేవుడు ఏం చేస్తుంది? 100 మంది పుత్రులు చచ్చిపోయిన తర్వాత అల్లుడు చచ్చిపోతున్నాడు, రాగానే శాపాన్ని ఇస్తుంది. ఏం శాపాన్ని ఇస్తుంది? ఈ యవ్వనం అంతా నాశనం అయిపోవాలి, పుత్ర శోకంతో శాపం ఇస్తుంది. అది ఉపసంహరణ కాదు, ఎందుకంటే ఆవిడ కళ్ళకి అంత శక్తి, కళ్ళు ముక్తి తెలుస్తుంది. శాపాన్ని తీసుకోవడానికి లేదు, అధిష్టానమా అంటారు. ఎందుకంటే మీ 100 పుత్రులు పోయినటువంటి శోకము నాకు ఇచ్చిన శాపంతో నీకు పోతుంది అంటే ఆ శాపాన్ని నేను భరిస్తాను అనేటటువంటి అంతటి ప్రేమతత్వాన్ని కలిగిన వాడు కృష్ణుడు. గుడికి వెళ్ళడం చేయడం కాదు, మనము అలాగే ఉండడానికి ప్రయత్నించేవాడు. ప్రతి జీవి ఎందు, ప్రతి మనిషి ఎందు, మన ఇంట్లో ఎంతో ప్రేమగా నవ్వుతూ అందరితో ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇదే కృష్ణతత్వం. అప్పుడే మనం కృష్ణుని ఆరాధించలేదు. ఏ సమస్య వచ్చినా మీరు ఇక్కడికి రండి, కృష్ణాష్టమి చదువుకోండి, ఇంత వెన్న నైవేద్యం పెట్టండి. ఉద్యోగుడికి ఐశ్వర్యం ఇచ్చిన వాడు కృష్ణుడే. మీకు ఏ ఆర్థిక సమస్య వచ్చినా కృష్ణుడే ఎక్కడండి, కృష్ణాష్టమి చదువుకోండి. ప్రతి మంగళవారం, ప్రతి గురువారం, ప్రతి శనివారం ఇంత వెన్న నైవేద్యం పెట్టి ఆ వెన్న ప్రసాదంగా పెట్టండి. ఈ కోరిక లేకపోతే సంతానం లేదా కృష్ణుడికి వెన్న నైవేద్యం పెట్టారు. డబ్బులు ఇబ్బంది పడుతున్నారా? కృష్ణుడికి అడుగులు వేరే పెట్టారు. ఆరోగ్యం బాగాలేదా? కృష్ణుడికి మిరియాల కోసం గురిహారం పెట్టారు. అన్నీ చేస్తారే దారి కూర్చుంటారు. క్షేత్రం ఉండడమే పూజ చేస్తున్నటువంటి ఇప్పుడు పుణ్యం ఇదంతా. చక్కగా రండి, దేవుళ్ళని చూడటం కాదు, ఆ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అనేది గ్రహించండి. నేను ఇప్పుడు చెప్పిన సేపు మీకు ఏమనిపిస్తుంది? అమ్మగారు వచ్చారు, చాలా బాగా చెప్పారు అనిపించిందా లేదా? కానీ అనిపించడం కాదు, అనిపించారు. నాయనమ్మలు తాగలు, అమ్మమ్మలు తాగలు, కోడళ్ళని తీసుకోవడం అనేది మనల్ని గ్రహించండి. తల్లులు మొగులని పిల్లల్ని తీసుకోవడం మానేసి అత్తమామల్ని తల్లిదండ్రులని ప్రేమించడం నేర్చుకోండి. అంటే ఇలా ఒక్క మెట్టు కథలు చెప్పండి, సినిమాలు చూస్తున్నారు, పిల్లలు కూర్చోబెట్టండి, కథలు చెప్పండి, ఆటలు చెప్పండి, రామాయణం చెప్పండి. మీ ధర్మాన్ని, మన ధర్మాన్ని పిల్లలకి చెబుతూ పెట్టండి. ఎందుకంటే నేటి బాధే రేపెట్టుకోవద్దు. 3 పిల్లలు తిన్నారు, మీరు వింటే ఉపయోగం ఉందో లేదో తెలియదు, కానీ వీళ్ళ మనసులో ఒక్కటైనా నాటుకుంది అంటే నా ధర్మం నిలబడ్డాయి. పిల్లల్ని దేవాలయాలకు తీసుకురండి, ప్రవచనాలకు తీసుకురండి. సినిమాలు ఒకటే కాదు, ప్రవచనాలకి కూడా తీసుకురండి, సత్సంగం నేర్పించండి. వీళ్ళందరికీ భరించి కదా, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క రోజు కలిపి పెట్టుకోండి. ఏ ఆటమాటం నీవ పెట్టుకోండి, భజన చేసుకోండి, ఇంత బెల్లం నైవేద్యం పెట్టి అదే అర్థం తీసుకొని పెట్టుకోండి. పిల్లలకి ఏమవుతుంది? మన యొక్క ధర్మమును బట్టి అలవాటు పడతాయి. పరధర్మానికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఆ ధర్మంలో ఏం చెప్తారు తెలుసా? పరధర్మంలో వేరే మతాల్లో ఏం చెప్తారు తెలుసా? నువ్వు వాటికి ఏం చెప్తారు?
కానీ నా ధర్మం ఏం చెప్తుంది కదా, నువ్వే జీవనే దేవుడు మనకు చెప్పేటువంటి ధర్మం నీ మన హిందూ ధర్మం. అందుకని ధర్మాన్ని పిల్లలకి నేర్పండి, మీరు పాటించండి. ధర్మం రక్షతి రక్షిత. మళ్ళీ మరొకసారి అప్పమందరినీ కలుస్తాను. సహనా వరదు సహనో భరతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో. అర్థమైంది కదా మీ అందరికీ? పుస్తకాలు ఎంత విలువైనయో మనం తనకు వసంతి పంచమి రోజున పంచుకున్నాం. అలాగే కూడా అమ్మవారికి కూడా చెప్పాను, ఇచ్చాను. మీరు పుస్తకాలు ఇచ్చింది మీ బామ్మల కోసం, అమ్మమ్మల కోసం కాదు, అమ్మవారి చెప్పినట్టు మీకోసం. ఒక్కసారి ఆ పుస్తకాలు డైలీ చదువుకోండి. చదివితే భగవద్గీత, భగవద్గీత స్టార్ట్ చేయండి. అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. పాట ఇప్పుడు అమ్మవారితో ఒక పాట పాడించుకుని మళ్ళీ మీరు అందరూ జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. శంకర శంకర పాలయ మాం. శంకర శంకర పాలయ మాం. శంకర గురువే శరణం శరణం. శంకర గురువే శరణం శరణం. శంకర శంకర పాలయ మాం. శంకర శంకర పాలయ మాం. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. శంకర శంకర పాలయ మాం. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. శంకర శంకర పాలయ మాం. శంకర శంకర పాలయ మాం. బ్రహ్మరూపే మమ శరణం శరణం. శరణం శరణం. సరస్వతి రూపే శరణం శరణం. సరస్వతి రూపే శరణం శరణం. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. శంకర శంకర పాలయ మాం. శంకర శంకర పాలయ మాం. విష్ణురూపే మమ శరణం శరణం. విష్ణురూపే మమ శరణం శరణం. లక్ష్మీరూపే మమ శరణం శరణం. లక్ష్మీరూపే మమ శరణం శరణం. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. శంకర శంకర పాలయ మాం. శంకర శంకర పాలయ మాం. శివరూపే మమ శరణం శరణం. శివరూపే మమ శరణం శరణం. శక్తిరూపే మమ శరణం శరణం. శక్తిరూపే మమ శరణం శరణం. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. శంకర శంకర పాలయ మాం. శంకర శంకర పాలయ మాం. షణ్ముఖరూపే శరణం శరణం. షణ్ముఖరూపే శరణం శరణం. గణపతి రూపే శరణం శరణం. గణపతి రూపే శరణం శరణం. గణపతి రూపే శరణం శరణం. గణపతి రూపే శరణం శరణం. షణ్ముఖరూపే శరణం శరణం. షణ్ముఖరూపే శరణం శరణం. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. శంకర శంకర పాలయ మాం. శంకర శంకర పాలయ మాం.
सूर्यरूपे मम शरणं शरणं श्रीचक्ररूपे शरणं शरणं जय जय शंकर हर हर शंकर 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 पालय मां जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर 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 पालय मां शंकर जय जय शंकर हर हर शंकर 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 पालय मां సరస్వతి దేవి తెల్లని వస్త్రాలు ధరిస్తుంది, తెల్లని అక్షరంలో వస్తుంది. ఆవిడ వీణ ఉంటుంది. ఆవిడ వీణ పేరు కచ్చపి. కచ్చపి అమ్మాయికి వీణ పేరు కచ్చపి. ఎందుకు తెల్లని వస్త్రాలు కలిగి ఉంటుంది అంటే స్వచ్ఛమైనటువంటి జ్ఞానానికి, స్వచ్ఛమైనటువంటి మనసుకి కుళ్ళు, ఉదకాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవేమీ లేకుండా ఉండాలని చెప్పడానికి ఆవిడ తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని అక్షరంలో వస్తుంది. అంశంలేని జ్ఞానం, అంశంలేని యోగి. అందుకని ఈ దేవాలయానికి వచ్చే లోపలి బయటే అని లోపలికి వచ్చాక అందరూ ఎవరు ఏం చేసినా దైవం కోసం, ధర్మం కోసం అందరూ చక్కగా కలిసికట్టుగా ఉండండి, ఒకటే మాట మీద ఉండండి. దేవాలయాన్ని అభివృద్ధి తీసుకున్నారు, అప్పుడే సాధ్యం అవుతుందండి. ఇప్పుడు భజన గ్రూపులు చాలా దేవాలయాలు ప్రవేశం చేస్తుంటారు. ఒక పారాయణ గ్రూప్ పేరు, ఒక పారాయణ గ్రూప్ పేరు చెప్పండి అని అంటారు. ఒకటే కూడా అందుకని ఇవన్నీ కాదు. దేవుడి దగ్గర అందరూ కలిసి కలిసి ఉండండి. దీనికి ఉదాహరణ శివ కుటుంబం. శివ కుటుంబం ఎలా ఉంటుంది? శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయుడు, సింహము, ఎద్దు, పాము, ఎలుక, నెమలి. చూడండి, పామేమో ఎలకట్టి అంతేనా? నెమలేమో పాము పొడుస్తుంది. సింహం ఏం చేస్తుంది? పంజా ఎత్తుని ఏమి దొరకపోతే ఎత్తు మీద పడుతుంది. అంటే చాలా విశేషమైన తింటుంది కదా సింహం. ఏది ఉన్నా మీరు కొట్టుకొని చచ్చిపోండి అక్కడే బయట, అక్కడే బయట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంత శత్రువులైనా మీరు ధర్మం కోసం ఉన్నారు, ధర్మం కోసమే ఉంటున్నారు, ఈ దేవాలయ అభివృద్ధి కోసమే ఉన్నారు, దైవత్వంలో ఒక మంచి పని చేయడానికి ఉన్నారని గ్రహించండి. ఈర్ష, అసూయ, ద్వేషాలను వదిలిపెట్టండి. శ్రీమాన్ ప్రేమ. అమ్మా మేము తిరుపతి, చిన్న తిరుపతి పోల్చుకుంటామమ్మా. ఆ వంతు అవతల చిన్న తిరుపతి అయితే ఈ దేవాలయం పెద్ద తిరుపతి. అలా ఇక్కడ ఏ విధమైన తేడాలు లేకుండా అలాగే మన రాజకీయ నాయకులు పెద్ద తిరుపతి స్వామి దగ్గర ఎలా మంచి ఉంటారో అట్లాగే ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా అలాగే ఉంటారు. అదే బంధంతో అందరూ కలిసి ఉంటారు. అందుకే ఈ దేవాలయానికి మనము స్థలపురాణం రాయించినప్పుడు ఒక మంత్రం కూడా రాయించామమ్మా. ఇది గొప్పగా మన చేస్తారు. అది ఏ మంత్రం అంటే చెప్పండి. ఓం శ్రీ కృష్ణ వాసరాయ నమః. ఓం శ్రీ కృష్ణ ఓం శ్రీ కృష్ణ వాసరాయ నమః. 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 ఓం శ్రీ కృష్ణ వాసరాయ
నమః. ఈ మంత్రం చదువుకుంటూ 11 సార్లు ఈ గుడి చుట్టూ ప్రదర్శన చేసుకుని వారికి ఏమైతే కోరుకుందో ఫస్ట్ అమ్మవారి చెప్పుకుని అమ్మవారి ద్వారా అయ్యవారికి అంటే ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుని చెప్పుకొని తర్వాత స్వామివారికి వెళ్తారు. ఆ కోరిక నెరవేరినప్పుడు 108 సార్లు ఒక మేము పేపర్ కూడా పెట్టి మొన్న వసంత పంచులు ఇచ్చామమ్మా. 108 సార్లు ప్రదక్షిణ చేసుకుని మొక్కు తీర్చుకోవడం. ఇది దీనిలో ఏ విధమైన ఆర్థికమైన అంశాలు లేవు. అది వాళ్ళ ఇష్టాలకే వదిలేసాము. ఇది మనం ఇచ్చిన ఈ గుడి యొక్క ముఖ్య మన ఇది ప్రాణాయామానికి సంబంధించింది. దాంట్లో భాగంగానే మందులు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డెవలప్ చేసుకుంటూ మరి మీలాంటి ఆధ్యాత్మిక బడులు కూడా ఈ దేవాలయాన్ని ప్రపంచోత్తమంగా మారుస్తారని మన నమ్మకంతో ప్రవచనాలు చెప్పడంలో వచ్చిన ఫస్ట్ వాళ్ళు ఈ దేవాలయాన్ని ఓపెన్ చేసిన శ్రీ చిరంజీవి స్వామి గారు. అది తెలుసుకుని తర్వాత శాగంటి కోటేశ్వరరావు గారి నుంచి చాలా అద్భుతంగా చేశారు. తర్వాత మీరు తీసుకొచ్చారమ్మా. ఇక్కడ జనాలు వచ్చారని కాదు మా వాళ్ళు ఏంటంటే అందరూ కూడా వ్యవసాయ పనులు చేస్తారు. ఈ ప్రవచన వైపు దాదాపు ఒక 300 మీటర్లు 400 మీటర్లు 6 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ప్రతి వాళ్ళు కూడా ఈ ఇంట్లో ఉండి మీరు మొత్తం ఈ ఊరంతా జనాలు దాదాపు 2000 మంది ఈ ప్రవచనం ఏమంటారమ్మా మీకు తెలియకుండా ఇక్కడ వాళ్ళు నాతో చెప్పిన అంశం కూడా ఇప్పుడు మేము వ్యవసాయదారులము, పిల్లలు కూడా ఎక్కడెక్కడో చదువుకి అట్లా ఉంటారు. మీరు వ్యక్తిగా అన్నిదా భావించకు. ఆ టైంలో మేము ప్రదర్శన ఒక టైంలో వస్తాము, ఆ ఊళ్ళో మేము వింటాము. తర్వాత రాలేదని అనుకోవచ్చు. మేమంతా కూడా ఈ పనులు చిన్నది చేసుకుంటూ ప్రవచనం చక్కగా విన్నాము. మధ్యాహ్నం కూడా మేము అడిగితే ఎందుకు ఆపించారు ప్రవచనం, మేము ఇక్కడ భోజనాలు చేస్తూ ఇక్కడ అంతా 1,000 మంది గురువు వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ప్రవచనం కంటిన్యూ చేసేసి చెప్పుకున్నట్టు నువ్వు అద్భుతంగా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇది కాబట్టి వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి విన్న వాళ్ళ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఆ శ్రీకృష్ణ సరస్వతి మాత ఆశీస్సులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఆ రోజున ఆయన ప్రజవాసులు ఏ విధంగా అయితే దేవతలందరూ కూడా ప్రతిపురంలో వచ్చి ఆయన పంపించేటప్పుడు అవతారము శ్రీకృష్ణ అవతారం వచ్చినప్పుడు బ్రహ్మ అధ్యక్షుడు ఉండి ఆయన కోరుకున్నప్పుడు ఆయన సైన్యాన్ని చెప్పారట. ఆయనకున్న ఆ పర్వతం ఆయన ఉన్నప్పుడు లేఖలో మీరందరూ కూడా యథోంశంలో గ్రహించండి, నేను యథోంశంలో మీరు వస్తాను, మీరు ముందుగా యథోంశాన్ని అభివృద్ధి చెందిందని చెప్పి శుక్రాచార్యునికి ద్వారా చెప్పి శుక్రాచార్యం గురువుకి మ్యారేజ్ చేసి అలా యథోంశాన్ని డెవలప్ చేయించి ఆయన అంత చక్కగా చేయడంలో ఇప్పుడు ఉద్యోగం ఉంటారు. ఉద్యోగ ఆటంలో కూడా అంతకుముందు ఆ గోపాల బాబు ఆ వంశం నుంచే ఈ నంద వంశంలో వచ్చారని చెప్పి మనకు అక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగం ధర్మాచారం కులం కాదని ధర్మాచారంలో ఉంటుంది. కాబట్టి శ్రీరాము ఎప్పుడు కూడా ఉద్యోగంలోనే అంటే చంద్రవంశం ఆధారంగా ఆయన సూర్యవంశం చంద్రవంశాన్ని పోలీస్ చేసుకుని మన ఇంట్లో ధర్మాన్ని రక్షించడానికి వచ్చారు తప్ప సర్వము ఒకటే. కాబట్టి మనందరూ కూడా ప్రజవాసులు ఎలా చేశారు ఈ అన్ని బలపాలన గ్రామం అనేది కూడా ప్రజవాసులుగా ఉండాలని చెప్పి నాకు కోరుకుంటూ ఈ రోజు మాకు ఇంత అవకాశం ఇచ్చి మీరు ఎంతో దూరం నుంచి మీ యొక్క ప్రయాసం పెట్టి వచ్చి మాకు ఈ యొక్క ప్రవచన కల్పించి మా జ్ఞానం కల్పించడానికి చాలా సరళంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరిలో తెలుగు సన్మానం మనం ఏంటంటే మన వాటిని గౌరవించుకోవడం మన సాంప్రదాయం అయిపోయింది. మరి అమ్మవారికి మన అందరం కూడా సన్మానం చేసుకోవాలని చెప్పి మా భార్య గారిని శ్రీమతి ఉమాదేవి గారిని వచ్చి ఇప్పుడు ఏంటంటే ఈ మాతా గారు ఎలా పరిచయం అంటే ఆవిడ జాబ్ చేస్తారు, ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది, అసలు నాకన్నా బిజీ ఎక్కువ. అయితే పొద్దున్నే 5 to 6 5 నుంచి 6 గంటల వరకు లేచి
అమ్మవారి జయంతి వినాలని చెప్పి కూర్చుంటది. రాత్రి 1 గంట వరకు మీటింగ్లో ఉంటానే ఉంటాడు. అంటే 4 గంటలే ఆవిడ నిద్రపోయేది. ఈ ప్రవచనాలు ఉన్నారు. నేను ఒకరోజు గొడవ పడ్డా, ఇద్దరం, నువ్వు ఆరోగ్యం చెడిపోతుంది కదా, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, మీ మేడం కూడా చెప్తాను నేను అని చెప్పినా. నేను మేడం చెప్పి, ఇప్పుడు వద్దు మేడం, సాటర్డే సండే మాత్రమే మీరు పెట్టుకోండి అంటే, సాటర్డే సండే మేడం చెప్పదు, మేడం ఆన్లైన్లో చెప్పరు. నేను ఈ గ్యారెంటీ, నాకు ఇది ఆనందంగా ఉంది. నువ్వు 4 గంటలకు అంటున్నావు ఏంటి, నీ శని ఆదివారాలు పడుకుంటాను, నాకు ఇది చాలా ఆనందంగా ఉంది. నువ్వు చెప్పేదానికన్నా నాకు 4 గంటలు ఇస్తాను, నిద్ర సరిపోతుంది, 5 నుంచి 6 గంటలు నేను చేస్తాను, నా ఆరోగ్యం బాగుపడుతూ ఇంప్రూవ్ అయ్యిందని చెప్పింది. పైగా ఆరోగ్యం బాగా బాగుపడుతుందంటే, సరే అయితే మీ అమ్మగారిని మన ఊరు తీసుకొస్తారో అడగండి అంటే, అడగంగానే ఒప్పుకున్నారట. ఆ చిన్న గ్రామం అయినా ఒక్క పైసా కూడా ఆశించకుండా, ఎంతో మంది పోతే నాకు అంతిస్తా వద్దు అంటారు, ఒక పైసా ఆశించకుండా మన కోసం వచ్చినందుకు ఆ మాటకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారమ్మా. మీరు ప్రపంచానికే కాదు నా ఫ్యామిలీని కూడా వదిలిస్తున్నారు. మా ఆవిడ అంత గొప్పగా చెప్పడం నాకు చాలా సంతోషం. అది ఆవిడ చేతుల మీదగానే సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. కమిటీ పెద్దలందరూ రావాలంటే ఊరికి బయలుదేరుతున్నారు. కమిటీ పెద్దలు ఎవరు అందరూ రావాలి. ఊరికి బయలుదేరుతుంది. కమిటీ పెద్దలందరూ ఇక్కడ కృష్ణగుడి వారికి రావాల్సిందిగా కోరుతున్నాం. అవును, ఈ ఊరే, ఈ ఊరే. మీరేమన్నా మాట్లాడితే ఇక్కడ మా నాన్నగారు కృష్ణమూర్తి గారు మీ ఊరు జడ్డు చూడాలి, మీకు కూడా నేను చెయ్యాలని ఎంతో శ్రీదేవి గారు మా ఆవిడ ఎలా నేర్చుకుంటారో అమ్మవారికి దగ్గరగా కుటుంబంగా ఉంటారట. వారు కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది. చిన్న సన్మానం శ్రీదేవి మేడం. హరే రామ 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 హరే హరే, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, స్కూల్కి పిల్లలు జడ్జెస్, టీచర్కి ఒక టీచర్ మంచివాడా కాదని చెప్పడానికి స్కూల్కి పిల్లలే జడ్జెస్ అంట. అట్లాగే ఒక దేవాలయము గొప్పగా అవ్వడానికి కారణం భక్తులు మంత్రులు గారు కాదు, ఒక పూజారికి జడ్జెస్ అంట. అదే చెప్తూ మా మంత్రి గారు
ఎంత ఇదిగా ఉన్నారంటే ఆయన పుట్టి పెరిగింది కూడా చిన్నపురంలోని దగ్గరలో ఈ గ్రామాల్లో కూడా వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. మరి ఆయన విశిష్టత ఏంటంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి 2 years అయ్యింది. ఆయన వచ్చి ఈ దేవాలయం డెవలప్ చేయాలి గొప్పగా ఉంటుందని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆయన కావలసిన విధంగా ప్రోత్సహించి తెలిసిన తెలియని వాళ్ళని విసుగుపడిన ఆయన్ని ఇసుకించిన ఆయన్ని ఏ రకంగా బంధించినా బాధించినా కూడా బయటపడకుండా ఓర్పుతో మమ్మల్ని అందరినీ కూడా చెప్తున్నారు. వారిని వాళ్ళ భాషలో 2 వాక్యాలు మాట్లాడి మనందరం కూడా అమ్మవారి ద్వారా ఆయన సన్మానించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక చిన్న గ్రామంలో మీరందరూ కూడా ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా ఇచ్చేటువంటి ఈ 2 కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుని మీ అందరి యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో 3వ సంవత్సర వార్షికోత్సవంగా జరుపుకునేటువంటి కార్యక్రమంలో ఆ మాతాజీ వచ్చి మనకి ఎంతో మంచి మాటలు చెప్పారు. ఆవిడ అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడమే గొప్పతనం. మనందరం కూడా ఎంతో గొప్పతనం చేసుకుని మన పూర్వజన్మ సుకృతం చేత అలాంటి వాళ్ళ చేత మనం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందుతూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సన్మానం మా కమిటీ వాళ్ళు కమిటీ వాళ్ళు కూడా మరి మంత్రి గారిని సన్మానించడానికి అందరూ కూడా అందుబాటులో ఉన్న కమిటీ వాళ్ళందరూ కూడా రావాల్సిన కోరుతున్నాం. ఈ విధంగా నేను ఈ గ్రామంలో వచ్చి చేసుకుంటాను కానీ మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీరందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. అలాంటి తల్లి చేత మనం సామాన్య విషయం కాదు. మమ్మీ గారు మన తల్లిదండ్రులు చేసుకున్న పూర్వీకులు ఈ మాట మన మీ అందరి మధ్యలో సమస్య అనేది నాకు ఎప్పుడు ఉండదండి. చాలా ఘనంగా ఎవరు చేసి